Hey guys, welcome back to my channel. Welcome back to with one more vlog. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి సండే అన్నమాట. సో సండే వ్లాగ్ నేను ఈ రోజు అయితే పోస్ట్ చేయబోతాను. ఈ రోజు అంతా జరిగిన వ్లాగ్ అంతా అంటే నా ఈ డే అంతా కూడా షూట్ చేసి అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. తప్పక చూడండి, చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హాయ్ చెప్పులు, చెప్పు మా అమ్మ, చెప్పు హాయ్ చెప్పు అందరికి. అటు 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 జాక్ 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 జాక్. సో ఈరోజు సండే స్పెషల్ ఏంటో చూసేద్దాం. పాలకూర విత్ చికెన్. సండే ఏదో ఒకటి స్పెషల్ ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి పప్పు, పెసరపప్పు. బయట క్లైమేట్ చాలా అంటే చాలా ఎండగా ఉంది. మా ఇంటి వెనకాల ఎలా ఉంటుందో అని మీకు చూపిస్తున్నాను. మొత్తం అంతా కూడా చెట్లతోనే నిండి ఉంటుంది. అంతా కూడా మా ఇంటి చుట్టూ కానీ మా ఊరంతా కూడా బాగా చెట్లు ఎక్కువ ఉంటాయి. సో ఇంట్లోకి అయితే వచ్చేస్తున్నాను. జాక్ ఏం చేస్తున్నాడు చూడండి. జాక్ 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 బనానా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. రా రా వెళ్ళిపోదామా, ఆచు వెళ్ళిపోదామా, ఆచు వెళ్ళిపోదామా. అదిగో 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 జాక్ బాబు. ఏంటి ఏంట్రా? జాక్ అయితే చాలా కూల్గా ఉన్నాడు, ఏడవట్లేదు. సో నేను ఇప్పుడు ఇంకా లంచ్ అయితే చేసేస్తాను. ఫ్రీ టైం కదా నాకు ఇప్పుడు, అంటే ఏడవట్లేదు కాబట్టి ఫ్రీ టైమ్. ఇంక నేను లంచ్ పెట్టేసుకుంటాను. దట్టు చికెన్ కాబట్టి ఇంక నేను అసలు ఆగట్లేదు. అండ్ టైం వచ్చేసి 1:30 అట్లా అవుతుంది. ఇంక నాకు C-సెక్షన్ అయ్యింది, అంటే ఆపరేషన్ అయ్యింది కదా. సో అందుకని చెప్పేసి నేను బాగా పుట్టాను అయిపోయాను, ఎక్కువ లావ్ అయిపోయాను. ఇంకా నేను ఇప్పుడు లావ్ గురించి, నా డైటింగ్ గురించి అసలు నేను ఆలోచించట్లేదు. నేను నెక్స్ట్ అంటే 1 year తర్వాత కొంచెం డైటింగ్ అది ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ కర్రీ వచ్చేసి పాలకూర విత్ చికెన్ అనమాట. ఇదే ఫస్ట్ టైం చేసాము. ఎందుకంటే పాలకూర ఉంది, అంటే రేపటికి అది పాడైపోతుంది అనమాట. ఇంక ఈరోజు కొంచెం పర్లేదు ఫ్రెష్గా ఉందని చెప్పేసి అయితే ట్రై చేద్దాము. అసలు ఆకుకూరలు కూడా వేసుకుంటారు కదా, గోంగూర చికెన్, గోంగూర మటన్ అట్లా చేస్తారు కాబట్టి సర్లే పాలకూర వేస్తే అట్లా ఉంటుంది, సర్లే వేద్దామని చెప్పేసి అయితే ట్రై చేసాము. పాలకూర వేసిన తర్వాత ఆ కర్రీ ఎంత టేస్ట్గా ఉందంటే నిజంగా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చింది కాబట్టి అందుకే మీకు ట్రై చేయమని చెప్తున్నాను. ఆకుకూరలు తినడానికి కూడా ఇష్టపడరు కాబట్టి మీరు ఇట్లా కూడా చేసేయచ్చు అని చెప్పేసి అయితే నేను మీకు చెప్తున్నాను. ఎలాగా నార్మల్ కర్రీ, చికెన్ కర్రీ చేస్తారు కదా, సో అలాగే చేసేసి మీరు ఇంకా ఆకుకూర యాడ్ చేసుకోవాలి అంతే. అందులో పెద్ద స్పెషల్ ఏం లేదు, అందుకే నేను చూపించలేదు మీకు. సో నా లంచ్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఆ రోజు చాలా బాగుంది కర్రీ. చికెన్ కూర అంటేనే అందరికీ ఫేవరెట్ కదా. సో ముందుగానే ఆకలేసేస్తుంది. నాకైతే ఆ రోజు ఆకలేసింది. అండ్ జాక్ వచ్చేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా తనకి కూడా తినిపించాను. తను ఇంకా లంచ్ అది చేశాడు, ఉగ్గు తినిపించాను. ఇంకా నిద్ర వచ్చేస్తుంది అనమాట జాక్కి, ఇంకా నిద్రపోతున్నాడు. నిద్రకి కొంచెం ఉంటుంది కదా స్టార్టింగ్ ప్రాబ్లము. ఇంక ఇలాగా పేచి పెడుతూ ఉంటూ తర్వాత తనే ఆడుకుని ఇంకా అయితే నిద్రపోయాడు జాక్ బాబు. Jack, Jack, చూడు చూడు Jack. Hey, good evening. Momo, good evening.
నాన్న. క్లాప్స్ 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 క్లాప్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్. స్మైల్. ఏయ్ దొంగ. ఇదైతే ఇంటి బయట అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది కూర్చోడానికి. నేనైతే ఇక్కడ కూర్చుని అయితే టీ అయితే తాగి మంచి నేచర్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ మాకు జామ చెట్టు ఉంటుంది, తర్వాత ఇక్కడ చిక్కుడుకాయ పాదు కూడా పెట్టింది అమ్మ. ఇవన్నీ మొక్కలే, మా ఇంటి చుట్టూ కూడా మొక్కలే ఉంటాయి. మా ఇంటి పక్కన వాళ్ళందరికీ కూడా మొక్కలు బాగా పెంచుకుంటారు. సో చూడండి, పైన కూడా ఉంటాయి. నేను ఎప్పుడైనా హౌస్ టూర్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను. మా ఇల్లు ఎప్పుడు చూడలేదు కదా మీరు. సో ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. అందరం కూడా ఈ సీజన్లో చిక్కుడుకాయ పాదు అయితే పెడతారు. చాలా గ్రీనరీ అనమాట, ఇంటి చుట్టూ కూడా చాలా గ్రీనరీ అనమాట. చాలా బాగుంటుంది చూడండి. అండ్ వాళ్ళ తాతయ్య ఎత్తుకున్నాడు చిన్నబాబుని. ఇప్పుడు చిన్నబాబుకి నేను ఇప్పుడు ఉగ్గు అలా ఏమన్నా తినిపిస్తాను. సో తనకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ప్రిపేర్ చేసేలోపు క్లైమేట్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తనకి 5 టైంకి అయితే బయటకు తీసుకొచ్చి తిప్పుతాం అనమాట, అటు ఇటు. కొంచెం అట్లా మనోడు షికారు చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అక్కడ బయట పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో అందుకని చెప్పేసి అయితే పర్టికులర్గా మార్నింగ్ ఈవినింగ్ కూడా బయట తిప్పుతాము జాక్ని. చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు, బయటకంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. అండ్ ఈ అరటిగెల వచ్చేసి చిన్నబాబు గురించి అయితే నాన్న పొలం నుంచి తీసుకొచ్చాడు. ఇంకా దానికి మందు అట్లా ఏం పెట్టలేదు, రోజుకి ఒకటి ముగ్గుతుంది కదా, సో అప్పుడప్పుడు పెడదామని చెప్పేసి అయితే మేము తీసుకొచ్చాము. ఇక్కడ జాక్ అయితే నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను, ఉగ్గు ప్రిపేర్ చేశాను. ఎప్పుడైనా షార్ట్స్లో నేను ఉగ్గు ఎట్లాగా ప్రిపేర్ చేస్తారనేది నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఇంకా వీడియోలో అయితే నేను చూపించలేకపోయాను. అండ్ ఇక్కడైతే ఉగ్గు అయితే తినిపిస్తున్నాను. ఇంక ఈవినింగ్ అయిపోయింది, సార్ స్లీప్ టైం అనమాట. ఇప్పుడు చూసారా ఎంత బాగా ఆడుకుంటాడో. ఇంకా ఆ బెడ్షీట్తోనే ఆడుతూనే ఉంటాడు. బెడ్షీట్స్ వేసుకుంటాడు పైకి, ఇలా వేసుకుని మళ్ళీ తీసేసి మళ్ళీ ఆడుకుంటాడు. నాకేమో టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది, భయం వేస్తుంది ఏంటి అని చెప్పేసి. తనైతే బాగా ఎంజాయ్ చేస్తాడు, కానీ దగ్గరే ఉంటాం కదా. సో బెడ్షీట్ వెంటనే వేసుకున్న వెంటనే కాసేపు ఒక 1 సెకండ్ అట్లా ఉంచుకుని వెంటనే తీసేస్తాడు. తనకు అదే ఆట, రోజు అదే ఆట. సో తను బాగా ఎంజాయ్ చేస్తాడు. పళ్ళు చూపి, పళ్ళు చూపి, పళ్ళు చూపి, పళ్ళు చూపి, పళ్ళు చూపి. వ్యూయర్స్కి పళ్ళు చూపి, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి పళ్ళు చూపి. అయ్యో 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 అయ్యో, పాలు కక్కేస్తావు నాన్న, ఇలా పడుకోమ్మా. నోట్లో పెట్టుకోకూడదు జాక్, బ్యాడ్ హ్యాబిట్. క్లాప్స్ క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కొట్టు. నో 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 నో. చిన్న పిల్లలకి ఏది వద్దంటే అదే పట్టుకుంటారు కదా. సో అక్కడ రిమోట్, ఏసీ రిమోట్, తర్వాత ఆడుకున్న బొమ్మలు అవేవో ఉన్నాయి మొత్తం మీద, అవన్నీ పట్టుకుని లాగేస్తున్నాడు అనమాట. సో నేను ఇంకా తన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాను. పిల్లోస్ లాగేయడం, తను తల్లరి చేస్తాడు పడుకునే ముందు.
మనకి నిద్ర వస్తూ ఉంటుంది, తినికేమో నిద్ర రాదు. ఇంకా తిని పడుకున్న తర్వాతే మనం పడుకోవాలి కాబట్టి అప్పుడు కొంచెం మాకు చాలా ఫుల్ ఎంటర్టైన్ అయితే ఉంటుంది నైట్ టైము. సో ఒక్కొక్కసారి అయితే తొందరగా పడుకుని పోతాడు, ఒక్కొక్కసారి అయితే లేట్ అయిపోతుంది. సో స్నానం చేసిన తర్వాత వెంటనే పడుకుంటే ఇంకా చాలా లేట్ అవుతుంది ఆ రోజు. స్నానం చేసిన తర్వాత పడుకోకపోతే ఇంకా నాకు ఆ రోజు తొందరగా పడుకుని పోతాడు. నేను కూడా అప్పుడు తినతో పాటే పడుకుని పోతాను. సో అలా కూడా అవుతుందన్నమాట. ఇంకా తన ఆటలు చూసారా ఎలా ఉన్నాయో, ఇంకా బాగా ఆడుకుంటున్నాడు. సో నేను ఇక్కడితో అయితే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడలేకపోతున్నారు, దయచేసి చూడండి. మీరు చూస్తేనే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది కాబట్టి చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్, టేక్ కేర్.